హలో అందరికీ హ్యాపీ దివాళీ. ఈసారి అయితే దివాళీ మాకు చాలా స్పెషల్, ఐరాతో సెలబ్రేట్ చేసుకోవడము. బట్ ఈ మూవింగ్ అన్ప్యాకింగ్ ఇదంతా బిజీ అయిపోయి డెకరేషన్ అయితే 10 days ముందు అలా చేసేవాళ్ళం. ఈసారి కుదరలేదు, 1 day బిఫోర్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని లైట్స్ అవన్నీ తీసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు బయట అవన్నీ డెకరేట్ చేద్దామని చెప్పేసి సో మా దగ్గర ఉన్న లైట్స్ అన్ని తీసి పెట్టాము బయట అరేంజ్ చేయడానికి. ఇవైతే మేము ముందు ప్యాటియోలో వేసామన్నమాట. అండ్ ఈసారి అయితే కొత్తగా ఇవి తీసుకున్నాం, స్మార్ట్ లైట్స్ లాంటివి. బాగుంటాయి క్రిస్మస్ టైంలో కానీ న్యూ ఇయర్ టైంలో కానీ ఎక్కువ ఇవే కనిపిస్తుంటాయి మనకి ఇక్కడ. ఇలా కాన్స్టెంట్గా ఒకటి అండ్ బ్లింక్ అవ్వడానికి కూడా ఉంటుంది అనమాట. ఇవైతే నేను అమెజాన్ నుండి తీసుకున్నాను, లింక్ అయితే ఈ వీడియో కింద యాడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసేదైతే అంత గరాజ్ క్లీనింగ్ అనమాట. వచ్చినప్పటి నుండి బాక్సెస్ అయితే అన్బాక్స్ చేసుకుంటూ అరేంజ్ చేసుకోవడానికి సరిపోయింది. అన్నీ తీసుకొచ్చి నేను ఇక్కడ పడేస్తూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ 100 పైన అయ్యాయి బాక్సెస్ అయితే. ఇంకా క్లీనింగ్ అనేది ఓన్లీ దివాళీకే కాదు, ఎలాగో క్లీన్ చేయాల్సిందే ఉండే. అన్నీ మంచి బాక్సెస్ అయితే తీసి ఫోల్డ్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకునేలాగా పెట్టుకున్నాము. అండ్ అన్నీ ఒకేసారి కూడా డస్ట్బిన్లో వేస్తే తీసుకెళ్ళడం కష్టమే కదా. సో నరేష్ అన్నీ తీసుకెళ్ళి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ అన్నీ పడేసి వచ్చారనమాట. దివాళీ కోసం కూడా మేము ఆలోచిస్తున్నాం ఎక్కడ లైట్స్ వేద్దాము అని చెప్పేసి. బయట ఆల్రెడీ స్టార్ట్ చేశారు అందరూ వేసుకోవడము. సో ఇక్కడ గరాజ్ అంతా క్లీన్ చేసి ఫస్ట్ బయట వేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ క్లీనింగ్ అయితే ఈ రోజంతా తీసుకుంటుంది. రేపు లైట్స్ అన్నీ వేయాలేమో. దివాళీకి మెయిన్ క్లీనింగ్ ఇంపార్టెంట్ కదా. ఇంకా ఐరా పడుకున్న తర్వాత కూడా ఈ రోజంతా ఇల్లు క్లీన్ చేయాలని అనుకున్నాము. వచ్చినప్పటి నుండి బాక్సెస్ అయిపోతుంది. రోజంతా సర్దుకోవడం, బాక్సెస్ తెచ్చి ఇక్కడ పడేయడం, ఇదే పని. ఏమొచ్చింది? ఫ్లైట్ ఎక్కడ వచ్చింది ఐరా? ఫ్లైట్ ఎక్కడుంది? అదిగో ఇలా చూపిస్తుంది. కార్ ఎక్కడుంది? కార్ ఏమో అంట. ఎక్కడ పోయింది? కారే కార్ ఎక్కడుంది ఐరా? అయ్యో చూపించింది చూడు, ఎలా చూపిస్తుంది చూడు. బాక్సెస్ అవన్నీ క్లీన్ చేసేసరికి ఆల్మోస్ట్ 2-3 hours పట్టింది. అప్పటికే లేట్ అయిపోయింది. ఐరా కూడా పడుకుందనమాట. మేము కూడా డిన్నర్ చేసుకొని మళ్ళీ వాటర్తో క్లీన్ చేద్దామని వచ్చాము. ఇంకా ఇక్కడైతే ఒక 1 week నుండి అందరూ ఈ దివాళీ అంటే లైట్స్ వేసుకోవడము అదే పనిలో ఉంటారు కదా. ఆల్మోస్ట్ న్యూ ఇయర్ వరకు ఈ లైట్స్ అయితే అలాగే ఉంటాయి. మధ్యలో థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ అవన్నీ వస్తాయి కాబట్టి ఇంకా మెయిన్ మన తెలుగు వాళ్ళకైతే కార్తీక మాసంలో కంప్లీట్గా డైలీ లైట్స్ అయితే వేస్తారు కదా. మేము కూడా మొత్తం డేస్ ఇలాగే పెట్టేస్తాము. ఇదైతే నెక్స్ట్ డే ఐరాకి స్నాక్స్ పెట్టేసి కొంచెం బిజీగా ఉండేలాగా పెట్టి నేను డెకరేట్ చేద్దామని అన్నీ తీస్తూ ఉన్నాను. డే టైంలో నరేష్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, మిగతావన్నీ నేను తీసేస్తే తను ఆఫీస్ అయ్యాక అరేంజ్ చేయడం ఈజీ అవుతుందని చెప్పేసి. ఐరా ఎలాగో ఏం తినదు, ఊరికి అలా పెట్టడమే, నాకే తినిపిస్తుంది. తను ఎవరికైనా తినిపించడం మాత్రం బాగా తినిపిస్తుంది అనమాట. తను తినమంటే కొంచెం ఆలోచించి తినాలా వద్దా అని చూసి తింటుంది. సో తను కూడా ఏం డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటుంది కదా ఇలా మనం బిజీగా పెట్టేస్తే అని చెప్పేసి నేను ఎక్కువ ఇదే చేస్తుంటాను. కుకింగ్ చేసేటప్పుడు కానీ ఏమైనా పని చేసుకున్నప్పుడు తనకి స్నాక్స్ ఏదో ఒకటి ఇస్తానమాట. ఇంకా గరాజ్లో తను ఈవినింగ్ టైంలో లైట్స్ వేశారు ఆఫీస్ అంతా అయిపోయాక. అవును అక్కడ దాంట్లోనే మనం ఇండియా వెళ్తాం తాతయ్య దగ్గరికి. ఏమొచ్చింది? కాదు ఫ్లైట్ అది అన్నిటికీ కారే. పప్ప లైట్స్ వేసేసరికి ఎలాగూ నైట్ అవుద్ది. మనం వేరే డెకరేషన్ చేద్దామా? బుక్ ఇస్తావా నీది? దివాళీ బుక్. Each year in October and November we celebrate Diwali, the festival of lights. తనుజ అత్త పంపించిందా? ఎలా చూపిస్తుంది ఫింగర్ అసలు? ఎవరి? మమ్మ, డాడీ, బేబీ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రాకర్స్ పేలుస్తున్నారు. వాళ్ళ డాడీ ఫొటోస్ తీస్తున్నారే మీ పాప లాగా. ఎస్
ఈ బుక్ అయితే తనుజ స్పేస్ అని నాకు సోషల్ మీడియా నుండే తను బాగా ఫ్రెండ్ అనమాట. తను ఫెస్టివల్కి ముందు పంపించారు. ఐరాకి అర్థమవుతుందో లేదో పక్కన పెడితే ఐరా మాత్రము ఆ ఇమేజెస్ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసింది. నేను అర్థం అవ్వకపోయినా చదువుతూ ఉండేదాన్ని, వాళ్ళకి తెలుస్తుంది కదా ఇప్పటి నుండే అని. ఇంకా ముగ్గులు, బయట ఫుల్ చలి ఉంది, అసలు వేయలేకపోయాను. అందుకే నేను ఎక్కువ ఈ మధ్య స్టెన్సిల్సే యూస్ చేస్తున్నాను, సైడ్స్కి ఈజీ అయిపోతుంది అని. అండ్ ఈసారి డెకరేషన్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. రాజస్థానీ స్టైల్లో ఇల్లంతా డెకోర్ చేసామన్నమాట. యాక్చువల్గా లాస్ట్ మినిట్లో ఇలా పెట్టేస్తున్నా కానీ నాకు వేరే ప్లాన్స్ ఉండే. ఎప్పుడైనా బ్యాక్డ్రాప్ లాగా పెట్టినప్పుడు మంచిగా పైన హ్యాంగ్ చేసేసి వాటి నుండి ఫ్లవర్స్ అలా పెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను నరేష్ని ఇక్కడ లైట్స్ వేయమని చెప్పాను. యాక్చువల్గా ఇందులో నుంచి కూడా లైట్స్ వేస్తే బాగుంటుంది, ఐరా ఏమైనా పిక్తుందేమో అని చెప్పేసి ఇలా పైకి అయితే పెట్టేస్తాను. చూడాలి ఎలా వస్తుందో ఫైనల్గా లైట్స్ పెట్టిన తర్వాత. నాకు చాలా రోజుల నుండి వీటితో డెకరేషన్ చేయాలని ఉండే, అందుకని అదే పనిగా దివాళీకి పెడుతున్నాను ఈసారి. మంచిగా దివాళీ ఫీల్ రావడానికి ఇలా గ్లాసెస్ కూడా డిఫరెంట్గా పెట్టానమాట. కిచెన్లో కూడా మంచిగా రాజస్థానీ స్టైల్ పెయింటింగ్వి గ్లాసెస్ అలా పెట్టాను. మనం బయట స్ట్రీట్లో టీ తాగుతాం కదా, అలాంటి గ్లాసెస్ పైన పెయింటింగ్స్ వచ్చాయి. ఇవి నేను తీసుకొని ఆల్మోస్ట్ 1 year అయింది. ఎక్కడ కొన్నానో కూడా గుర్తులేదు. USA బేస్డ్ పేజ్ అనమాట. నేను ఆ లింక్ చూసి ఈ వీడియో కింద అయితే యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. కొంచెం కాస్ట్లీ అయినా కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఐరాకి స్పెషల్గా దివాళీ ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి నరేష్ అయితే లోటస్ డెకోర్ అన్ని చేస్తున్నారు. ఇది మనకు రెడీమేడ్ అనమాట, మనమే ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఐరాకి అయితే చిన్నప్పటి నుండి ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్లో లోటస్ లాగా పెట్టి అందులో ఐరన్ పెట్టి లక్ష్మీదేవి లాగా ఫోటో తీయాలని ఎప్పుడు ఉండే, బట్ ఎప్పుడు కుదరలేదు. అండ్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ దివాళీ ఫెస్టివల్ అంటే ఇంకా లక్ష్మీదేవి కదా, మంచిగా లోటస్లో పెట్టి ఫోటో తీద్దామని చెప్పేసి వచ్చింది థాట్. ఇమ్మీడియట్గా నేను డెకోర్ బై జ్యువెల్ బ్లూమ్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను, ఇది పంపించండి అని. సో ఇదైతే వాళ్ళ దగ్గర నేను రెంట్ తీసుకున్నాను. దీంతోపాటు కొన్ని బ్రాస్ దియాస్ కూడా పంపించారు, అవి సైడ్స్కి పెట్టి తీసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్స్ కూడా చాలా దొరుకుతాయి. అసలు ఇక్కడ ఏదైనా ఈవెంట్ జరుగుతుందంటే ఏ కిట్ అయినా మనము రెంట్ తీసుకోవచ్చు, లేదంటే కొనుక్కోవచ్చు కూడా. అన్నీ కొనుక్కోలేము కదా, సో రెంట్ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే ఐరనింగ్ మంచిగా రెడీ చేసేస్తున్నాను. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ పట్టులంగా వేసి దానికి మ్యాచింగ్ నా దగ్గర ఒక దుపట్టా ఉండే, దాన్నే నేను శారీ లాగా కట్టాను. ఇలా శారీ కట్టడం అయితే ఫస్ట్ టైం. ఎంత ఎగ్జైట్ అయ్యానో ఐరాకి శారీ చూసి, ఎంత క్యూట్గా సెట్ అయిపోయిందో. వడ్డానం అవన్నీ ఫస్ట్ సింపుల్వి పెట్టాను, అంతగా సెట్ అవ్వలేదు. తర్వాత ఫ్యాబ్రిక్కి మనకి హిప్ బెల్ట్ వస్తున్నాయి కదా మగ్గం వర్క్ది, అది పెట్టాక కొంచెం హెవీగా మంచి లుక్ వచ్చింది. అండ్ పాపడ పిల్ల కూడా చాలా పెద్దది పెట్టాలి, పెండెంట్ యాక్చువల్గా పాపడ పిల్ల కాదు అది. అండ్ జడ పెట్టిన తర్వాత అయితే ఎంత క్యూట్గా ఉందో అసలు, చాలా నచ్చింది. ఇంకా జ్యువెలరీ అయితే అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను, ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పేసి. ఒకటి నేను ఈసారి ఓన్లీ ఐరాకి ఇట్లా రెడీ చేద్దామని ఇట్లా కంటే మోడల్ తీసుకున్నాను. ఇది నేను మోటాన్ మంత్ర అని ఒక పేజ్లో తీసుకున్నాను, చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర జ్యువెలరీ మోడల్స్ అయితే. ఈసారి దివాళీకి జ్యువెలరీ మొత్తం అక్కడే తీసుకున్నాను అనమాట. వాళ్ళవి క్వాలిటీ కానీ మోడల్స్ కానీ అందరితో కంపేర్ చేస్తే చాలా యూనిక్ అనిపించాయి. వాళ్ళ లింక్స్ ఈ వీడియో కింద పెడితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇలా దివాళీకి నేను ఒక 1 week ముందే చేస్తే బాగుండేది, బట్ మేము అదే రోజు చేయాల్సి వచ్చింది. ఇంకా మాకు ఆ రోజు ఒక ఫన్ అనిపించింది అనమాట ఐరన్ ఇట్లా రెడీ చేయడము. అండ్ ఐరాకి అంతా రెడీ చేసి, మేము లోటస్ అంతా రెడీ పెట్టుకునేసరికి తనకి నాప్ టైం వచ్చేసింది. ఇంకా నిద్రపోతున్నట్టుగా వస్తే పిక్స్ బాగుండవు కదా, సరే నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ రెడీ చేద్దామని చెప్పేసి మొత్తం అన్నీ తీసేసాము. జడ పీకేస్తూ ఉండే, అప్పుడు అనిపించింది డే టైంలో ఇలా అయింది కదా, నైట్ అయితే ఇంకా లైట్స్ కూడా ఉంటాయి, బాగా కనిపిస్తుంది, ఇంకా బాగుంటుంది, అంత మంచిగా అనిపించింది. సో మళ్ళీ రెడీ చేసి లోటస్ అనేది ఇంకో ప్లేస్లో, మేము ఇందాక నేను లైట్స్ వేసాం కదా అంబ్రెల్లాస్ అవన్నీ పెట్టి ఆ ప్లేస్లో పెడదామని అనుకున్నాం. తను లేచేలోపు మేము అన్నీ ప్రిపేర్ అయ్యి అంత ప్రిపరేషన్స్ అన్నీ చేసి ఓన్లీ ఫోటో కోసం అలా పెట్టామన్నమాట. ఎక్కువసేపు ఏం విసిగించకుండా కాసేపే పెట్టి ఫొటోస్ చిన్న వీడియో తీసి పెట్టుకున్నాను. నాకైతే ఎంత నచ్చిందో. ఇదే ఇట్లా బ్యాక్ సైడ్ లైట్స్ వేసినందుకు, లోటస్ ముందున్నందుకు ఇంకా
పెద్దగా ఉన్నాయి, గృహప్రవేశాలకు ఏమైనా ఈవెంట్స్ జరిగితే చాలా బాగా సెట్ అవుతాయి. ఇవి కూడా నేను అక్కడ నుండే తీసుకున్నాను, జ్యువెల్ బ్లూమ్స్ నుండి. ఐరా బేబీ రెడీ అయిపోయింది పూజకి. ఇంకా హాయ్ చెప్పినాను. మమ్మీతో పూజ చేయపో. ఐరా పూజ చేయపో. జయ పూజ చేయపో. గో. ఇంకా లక్ష్మీదేవి పూజ కోసం అయితే మేము ఇలా రెడీ అయ్యాము. ఐరా పట్టులంగా బ్లూ కలర్ అని చెప్పేసి, మేము ఏదో బ్లూ కలర్ షేడ్లో ఉండాలని చెప్పేసి ఒకరు స్కై బ్లూ, ఒకరు నేవీ బ్లూ అలా అయ్యిందనమాట. ఇవి మా దివాళీ అవుట్ఫిట్స్. సో ఐరాకి కొంచెం మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి నేను బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను. ఈ పట్టు శారీ వచ్చేసి నేను మయూరిక కలెక్షన్స్లో తీసుకున్నాను. ఇక్కడే USA బేస్డ్ పేజ్ అనమాట. శారీ కలర్ మాత్రం చాలా బాగుంది, బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా రఫ్గా ఉంది, అంత పోగులు వస్తూనే ఉన్నాయి బయటకి. బట్ స్టిల్ లుక్ వైజ్ అయితే చాలా నచ్చింది నాకు, ఫొటోస్కి చాలా బాగా వచ్చింది. హ్యాపీ దివాళీ ఇట్లా క్లాప్ కొట్టి చెప్పాలి. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, క్లాప్ క్లాప్ క్లాప్. దేవుడు ముందు కొడుతుంది. హాయ్ అందరికి, హ్యాపీ దివాళీ. జాగ్రత్తగా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారా అందరూ? ఆల్రెడీ మనం సెలబ్రేట్ చేసుకున్న తర్వాత పోస్ట్ చేస్తాం కదా వీడియో. అది అడుగు అందరినీ. పూజ అయ్యాక దీపాలు వెలిగించాము. ఓన్లీ దేవుడి దగ్గర ఒకటే నేను నూనె దీపాలు పెట్టుకున్నాను, ఎందుకంటే ఐరా ఇల్లంతా పాకుతుంది, నడవడానికి ట్రై చేస్తుంది కదా, సేఫ్ కాదని చెప్పేసి కొన్ని కార్నర్స్కి అండ్ పైన ఉండేలాగా చూసుకున్నా ఈసారి. అండ్ చిన్న చిన్న క్యాండిల్సే పెట్టాను ఎక్కువ. నూనె దీపాలు అయితే కొంచెం ఇంకా భయము, ఎక్కువసేపు ఉంటాయి, ప్లస్ ఐరా వెళ్ళి టచ్ చేస్తే అమ్మో ఇంకా అదొకటే భయం ఉండే. సెలబ్రేషన్ రోజు అయితే చాలా భయం ఉండే నాకు, ఐరా ఎక్కడ వెళ్తుందో దీపాల దగ్గరికి అని చెప్పేసి చాలా కేర్ఫుల్గా ఉన్నామన్నమాట. ఇంకా మేము ఇలా దీపాలు ఇవన్నీ క్యాండిల్స్లో పెట్టాము. బయట అయితే అసలు పెట్టలేదు, బయట ఓన్లీ లైట్సే వేసామన్నమాట, ఎలక్ట్రిక్ లైట్స్. అండ్ నేను కిచెన్లో కూడా పైన నుండి తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా నేను ఒక నెక్ పీస్ తీసుకున్నాను, శారీ కలెక్షన్స్లో చూపించాను ఆల్రెడీ. బట్ వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ క్యూట్ ఉంది. ఐరాక్ బాగా సెట్ అయిపోయింది, అంటే కిడ్స్ సైజ్ కదా, ఇంకా చాలా బాగుంది. మనకైతే నెక్ వర్క్ వస్తుంది, చోకర్ లాగా పెట్టుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ అయితే నేను దివాళీకి పట్టు శారీ కట్టుకుంటాను, కొంచెం లక్ష్మీదేవిలాగా ఉంటుంది కదా, పట్టు శారీ కట్టుకుని ట్రెడిషనల్గా రెడీ అవుతాయని. కొన్ని ఫెస్టివల్స్కి అదే పనిగా నేను పట్టు శారీ ప్రిఫర్ చేస్తాను. ఇంకా జ్యువెలరీ కూడా దివాళీకి కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఈసారి వేసుకున్న జ్యువెలరీ అయితే చాలా చాలా హెవీగా ఉంది, అంటే ఈ ఒక్క నెక్ పీస్తోనే ఎంతో జ్యువెలరీ వేసుకున్న ఫీలింగ్ వచ్చింది. ఇది నేను మోటాంత్ర మంత్ర అనే జ్యువెలరీ పేజ్లో తీసుకున్నాను. ఇందాక నేను లక్ష్మీదేవిలాగా తయారు చేసినప్పుడు ఐరాకి కంటే మోడల్ వేసా కదా, అది కూడా వాళ్ళ దగ్గరే. వాళ్ళ పేజ్ ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. వాళ్ళ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది.
ఇదైతే ఎలాంటి కొలాబరేషన్ కాదు, నచ్చి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మాకైతే ఈసారి దివాళీ చాలా బాగా జరిగింది. ఐరాతో చాలా ఎంజాయ్ చేసాము. తన్ని రెడీ చేసినప్పుడు స్పెషల్గా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. బట్ లాస్ట్లో ఇంకా క్రాకర్స్ పేల్చుదాం అనే టైంకి బాగా చలి ఉంది బయట, ఎక్కువసేపు ఉంచొద్దులే అనుకొని ఈవినింగ్ టైంలోనే వెళ్ళి లైట్స్ అలా చూపించాము. కొంచెం మరీ నైట్ అయ్యే కొద్ది చల్లగా అయిపోతుంది కదా వెదర్, మళ్ళీ బయటకు తీసుకెళ్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి కాసేపే ఉన్నాం మేము కూడా బయట. ఎక్కువ క్రాకర్స్ అయితే ఏం పేల్చలేదు, అట్లీస్ట్ లాస్ట్ టైం పేల్చినని కూడా పేల్చలేదు. ఎందుకంటే ఐరా లాస్ట్లో ఫుల్ భయపడింది ఆ సౌండ్స్కి. అందరు క్రాకర్స్ కాల్స్తున్నారు, ఆల్మోస్ట్ ఇండియాలో లాగే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. వీళ్ళైతే కాల్చేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు, అప్పుడే చల్లగా అయిపోయింది కదా వెదర్ అని చెప్పేసి వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. అక్కడైతే ఇంకా ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కాల్చుదామా, క్రాకర్స్ కాల్చుదామా? ఐరతో కాల్చడం కదా, నాకు ఎక్సైటింగ్గా ఉంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేమున్న స్ట్రీట్లో అయితే చాలా పేల్చారు క్రాకర్స్. బయటకు వెళ్ళగానే మొత్తం అదే స్మెల్. లాస్ట్ ఇయర్ ఏమో కన్సీవ్ అయి ఉన్న అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఎక్కువ టైం లేను, అండ్ ఇప్పుడు కూడా బేబీకి ఎఫెక్ట్ అవుతుందని నేను ఎక్కువ అయితే బయట లేను. ఇంక ఇంట్లోకి వచ్చేసిన తర్వాత నరేషే బాగా క్రాకర్స్ పేల్చుకొని వచ్చేసారు. ఇంకా నైట్ ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేసేసుకున్నాం. ఇలా అయితే మా దివాళీ సెలబ్రేషన్ జరిగింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్స్లో చెప్పండి, నేను చేసిన డెకరేషన్ గురించి, మా అవుట్ఫిట్స్ గురించి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నేను ఈ దివాళీ పిక్స్ ఐరావి ఇంకా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయలేదు కదా, అవి కూడా ఈరోజే పోస్ట్ చేసేస్తాను. ఇంకా మీలో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.